సమయం చాలా ఎక్కువైంది. ఈ 2 మాటలు తొందరగా ముగించేస్తాను, ఎందుకంటే నా సమయం వచ్చేసరికి నాకు సమయం లేదు. రైట్, ఓకే. ప్రభు వారు పలికినటువంటి మాటల్లో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఇప్పటివరకు విన్నాం. అయితే ఈ 7 మాటల్లో ఉండేటువంటి ధ్యానం ఏంటంటే, ముఖ్యంగా మనము మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి దగ్గరగా వెళ్ళడం కొరకు, ఆయన ఆ బాధలో ఉండి శ్రమలో ఉండి నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉండేటువంటి అర్థాన్ని ధ్యానం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం. అయితే 6వ మాటలో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఆ చిరకను పుచ్చుకొని, ఒక సువార్తలో ఆయన పుచ్చుకోలేదు అని ఉంటుంది, కానీ ఆయన చిరకను తీసుకున్నాడు. అయితే ఎందుకని తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇట్స్ ఏ ఫిజికల్ నీడ్, డిహైడ్రేషన్ కదా. ఆయన అంతకు ముందు రోజు పట్టబడిన దగ్గర నుంచి ఆయనకు ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు మనకి, ఆయన ఆహారం పుచ్చుకున్నాడో లేదో తెలియదు. ఆ రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు ఆయన. ఆ రాత్రంతా కూడా ఆయన చాలా, అంటే పిలాతు అన్యాయపు తీర్పు అని ఉంటుంది అక్కడ. ఆ తీర్పులోనూ ఎన్నో గంటలు నిలబడాల్సి వచ్చింది అక్కడ. అంతేగాని ఒక క్రిమినల్గా పట్టుకున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా కూర్చోసి కూర్చోబెట్టండి. పాపం ఆయన నిలబడే ఉన్నాడేమో. ఆ బాధ తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది. అయితే ఆయన పడినటువంటి ఆ శ్రమ, ఆ మండుటి ఎండలో ఆ సిలువను మోసుకుని వెళ్ళడం. నేను అనుకుంటాను, సిలువ మోసుకెళ్ళినప్పుడు చెప్పులు కూడా ఉండవండి. ఎన్ని చిన్న చిన్న రాళ్ళకు చూపోయినాయో, ఎన్ని ముళ్ళకు చూపోయినాయో ఆయన పాదాలు. ఆయన రక్షణ కార్యం మామూలుగా జరగలేదు ప్రియులారా. చాలా వేదనతోటి, బాధతోటి, ఫిజికల్గా ఎంతైతే శ్రమ పడాలో మానవుడు అంత శ్రమ పడిపోయాడు. ఆ శ్రమపడి చివరికి అక్కడ శిలువ మరణం పొందేటువంటి సమయంలో ఇంకా నాలిక పిడచకట్టుకుపోతాం అంటారు, తెలుసు కదండి. ఎప్పుడైనా మీరు ఎండలో ఎక్కువ పని చేసినప్పుడు డీహైడ్రేషన్కి ఈ నాలిక అంగిటికి అంటుకుపోతుంది. అంత శ్రమ అనుభవించాడు ఆయన. అనుభవించి యాక్చువల్గా ఇక్కడ ఆయన అడిగింది ఏంటంటే, అక్కడ యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అంటే, దాహం అనేటువంటి మాట ఆయన రియల్ ఫిజికల్ నీడ్. అయితే దానిని మనం ధ్యానం చేసేటప్పుడు ఆత్మల దాహం అనేటువంటి ఆ ధ్యానాన్ని కూడా ఎందుకని చేస్తామనంటే, దేవాది దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ఆత్మ ఎప్పుడు కూడా నశించిపోకూడదు. అందుకని ఖచ్చితంగా ఆ ధ్యానాన్ని దీనికి లింకప్ చేసి మనం చేస్తాం. అయితే ఇక్కడ రక్షణ కార్యాన్ని చేసి ముగించటం కొరకు ఇక్కడ ఏం జరిగిందనంటే, చాలా ఒక మిరాక్యులస్ థింగ్ జరిగింది. సాతానుడు ఏం చేస్తున్నాడనంటే, ఎప్పుడు కూడా మనల్ని, మానవుడిని ఒక పాపిగానే ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి మానవుడు చేరకూడదు. వాడి యొక్క ఎజెండా అది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నా చేతులతో నేను చేసుకున్నటువంటి మానవుడు నా యొక్క ఊపిరిని ఆ మట్టి పొమ్మలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన కనుక నాతో పాటు యుగయుగాలు ఉండాలి అనేటువంటి ఆశ అయింది. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మనం భూమి మీద ఉన్నా కూడా మనం యుగయుగాలు ఉండాలని ఆయన ఆశ. యాక్చువల్లీ ప్లాన్ అది. ఆయన పరలోకంలో ఉన్నా కూడా భూమి మీద కూడా మనం యుగయుగాలు ఉండాలని, ఇటర్నిటీ అనేటువంటిది చాలా ముఖ్యం ప్రియులారా. ఆ ఇటర్నిటీని దెబ్బకొట్టడానికే ఈ యొక్క సాతానుడు మనలో పాపాన్ని చొప్పించేశాడు. ఈ పాపము కూడా ఇటర్నిటీ. మీకు ఆ సంగతి తెలుసా? ఈ పాపము కూడా ఇటర్నిటీ అది. అందుకే నేను ఇందాక బ్రదర్ చెప్పినటువంటి ఆ మాటలో, ఈ ఇటర్నిటీ నుంచి తప్పించడం కొరకే ఆయన ఏం చేశాడనంటే, మనందరి పాపాన్ని, మొత్తం ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన మీద వేసేసుకుని
ఒక్కసారి దేవుని యొక్క చెయ్యి వదిలితేనే ఈ యొక్క పాపం ఏమవుతుందనంటే డెత్లోకి వెళ్ళి అది ఇటర్నిటీ నుంచి, అంటే మనలో ఉన్నటువంటి ఆ పాపం ఖచ్చితంగా వదిలిపోవాలంటే ఆయన చెయ్యి వదలాలి. ఆయన చెయ్యి వదలనంత కాలం కూడా ఈ పాపం, ఎందుకంటే ఆయన తన మీద వేసుకున్నాడు కనుక ఆ తన మీద వేసుకున్నటువంటి పాపాన్ని డెత్లోకి, లేకపోతే ఈ నరక సంబంధమైనటువంటి ఆ ఇటర్నిటీలోకి పంపించేయడానికి ఆయన దేవుని యొక్క చేయని వదిలేశాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈయన ఈ చివరిలో ఎప్పుడైతే దాహం అవుతుందని అని అన్నాడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సాతానుడు అక్కడ కూడా ట్రై చేశాడు. ఈ పాపాలంతా వేసుకుని ఈయన అందరినీ పరిశుద్ధులుగా మార్చేయడానికి చూస్తున్నాడు కదా, ఇక్కడైనా సరే నేను ఛాన్స్ ఉపయోగించుకోవాలని చెప్పి ఈయన నిజమైనటువంటి, అంటే మిగిలిన పాపాలు ఏది చేయకపోయినా ఒక పాపిగా నేను రుజువు చేయాలని చెప్పి ఆ సాతాను నిర్ణయించుకుని ఏం చేశాడు, అక్కడ ఆయనకి ఇచ్చేటువంటి దాహం అవుతుందనేటువంటి దాహంలో ఈ బోళము కలిపినటువంటి అగరుతో కలిపినటువంటి ఆ బోళం ఉంటుంది చూసారా, ఆ బోళం అంటే ఇంటాక్సికేట్ అవుతుంది అన్నమాట. ఆయన తీసుకునేటువంటి ఆ ద్రాక్ష రసాన్ని ఎప్పుడైతే బోళం కలిపారో అది ఇంటాక్సికేటెడ్ అవడం అంటే తాగుబోతు తాగేది, మత్తు. అంటే చివరిలో తాగినటువంటి దాన్ని ఒక తాగుబోతు తాగినట్టుగా తను చిత్రీకరించాలని ట్రై చేశాడు. చూసారా, సాతానుడు మన చివరి వరకు కూడా వెంటాడతాడు పిల్లారా. కనుకనే మనం దేవాది దేవుని యొక్క చెయ్యి విడిచిపెట్టుకోవడం. ఒక్కసారి పట్టుకున్నామనంటే ఇంకా అది పట్టుకొని అలాగే ఉండాలి. బాధ అయినా, శ్రమ అయినా, మనకు చావైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే. అందుకని పౌలు అంటాడు, ఏది కూడా నా దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. హల్లెలూయా. ఆ విషయంలో ఏం జరిగిందనంటే, సాతానుడు ఎప్పుడైతే ఈ పన్నాగం కన్నాడో దేవాది దేవుడు ఆ స్పంజి ఎప్పుడైతే ఆ ద్రాక్షారసంలో వచ్చారో దేవునికి ఇస్తున్నారో, మరి ఆయన ఫిజికల్గా మరి నిజంగానే దాహం ఉంది కదా, హీ నీడ్స్ సంథింగ్ టు గో ఇన్. ఎప్పుడైతే అక్కడికి అందించాలంటే సిలువ చాలా ఎత్తుగా ఉంటుంది కదా, ఇంకొక నిచ్చినేసుకుని ఇవ్వడానికి ఉండదు అక్కడ. ఖచ్చితంగా ఏదో ఒక కర్రకి హిస్సోపు కర్రకి దాన్ని పెట్టి ఇచ్చారు. హిస్సోపుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎటువంటి దాన్నైనా సరే పరిశుద్ధపరిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను చేసినటువంటి పన్నాగాన్ని అక్కడ పటపంచం చేసేసాడు దేవుడు. అందుకనే ఈ పస్కా పండుగ సమయంలో గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి రాసినప్పుడు వేరేది ఏమీ ఉపయోగించకూడదు. దేన్ని ఉపయోగించాలమ్మా? హిస్సోపు కొంచెను ఆ బ్లడ్లో ముంచి నిలువ కర్రలకి, అడ్డ కర్రలకి కూడా రాయమని దేవుడు. ఎందుకంటే పరిశుద్ధపరిచేటువంటి ఆ యొక్క ప్రక్రియ హిస్సోపుకి ఇచ్చాడు. అందుకనే దావీదేమని ప్రార్థన చేస్తాడు తెలుసా, అయ్యా నా హృదయాన్ని చూడయ్యా, పరిశీలించు, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు. హల్లెలూయా. అంత చివరి వరకు కూడా జరిగేటువంటి విషయాన్ని ఆ దేవాది దేవుడు ఆయన్ని పరిశుద్ధుడిగానే వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆ పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి. అందుకని నిర్గమకాండము 12:22 ఒక మాట ఉంటుంది చూడండి. నేను చెప్పిన మాటనే అక్కడ మీకు వాక్యం చూపిస్తున్నాను. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాని ఉంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కొమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత దావీదు ప్రార్థనలో కూడా ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, 51వ అధ్యాయము 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. అంటే సమాప్తమైనదని ఎరిగి ఆయన ఇంకా దాహం తీసుకుందాం అనేటువంటి సమయంలో సాతానుడు పెట్టినటువంటి ఆ చిన్నది కూడా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఛాలెంజ్ చివరి వరకు కూడా ఛాలెంజ్ అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? మొత్తం ప్రపంచం అడుగుతున్నాడు. ఎవరన్నా ఉన్నాడండి ప్రపంచంలో? అటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మన యొక్క వినికిడిలో ప్రభువు ఈ మాటను దీవించునుగాక. ఆమేన్.
వాక్యపట్నం సిస్టర్ కమల. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. సిస్టర్ కమల, లూకా సువార్త 23:46. శిలువయాగంలో యేసు పలికిన ఆఖరి మాట, 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. సమయంలో ప్రార్థన సిస్టర్ సునీత 7వ మాట వరకు. ప్రార్థన. స్తోత్రం 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 దేవుని దేవ, కృపగలిగిన తండ్రి, అయ్యా యేసయ్య, ఈ మహాశుక్రవారం నా తండ్రి నాయన, బిడ్డలందరూ నా తండ్రి నాయన యేసయ్య, మరి నా తండ్రి 6 మాటలు మాట్లాడినారయ్యా, మరి 7వ మాట ద్వారా మాతో మాట్లాడించిన గొప్ప దేవుడు తండ్రి. నా తండ్రి నాయన, మేము నా తండ్రి నాయన సిలువలో నా తండ్రి మీ ప్రాణం త్యాగం ఇచ్చిన రీతిగా నా తండ్రి, మేము నా తండ్రి మా పాపములను విడిచి నా తండ్రి మీ నామంలో తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే వారిగా, ఆరాధించుకునే వారిగా నా తండ్రి అయ్యా, మీ లోకంలో మేము వారసులం అన్నట్లు సహాయం దయచేయమని మరి అయ్యగా చెప్తూ నీ వాక్యం నా తండ్రి నాయన మా హృదయాల్లో విని విడిచిపెట్టే వారికి కాకుండా నా తండ్రి భద్రపరచుకున్న తండ్రి, వాక్యానుసారమైన బ్రతుకుటకు దేవా, మీకు మహిమార్థంగా నాయన నేను మేము బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని యేసు మీ అటు పరిశుద్ధ నామమున అడిగి బ్రతుకులాడి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సంగమా, ఇక సమయంలో 7వ మాట మనం ధ్యానం చేద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని యొక్క చేతికి తన ఆత్మను అప్పగించుకుంటంలో ఉండేటువంటి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫిజికల్గా మన యొక్క బాడీ మన్నైపోవాలి, ఆత్మ ఆయన దయచేసినటువంటి దేవుని దగ్గరికి చేరాలి. ఇది యొక్క దేవుని యొక్క నీతి. ఇంకా దాన్ని అటు ఇటు కూడా మార్చడానికి ఇంకా ఎవరికి కూడా అధికారం లేదు. సేమ్ దాన్నే ఈయన ఇంపార్టెన్స్ ఇస్తూ, ఈ యొక్క దేహం ఆల్రెడీ ఆయన వేసుకున్నటువంటి దేహంతో నిండిపోయి ఉంది, పాపంతో నిండిపోయింది. ఈ పాపంతో నిండిపోయినటువంటి ఈ దేహం ఇప్పుడు ఏమవుతుంది? చనిపోవడానికి సిద్ధంగా ఉంది. చనిపోవాలి ఖచ్చితంగా, ఈ పాపంతో నిండిపోయింది కాబట్టి చనిపోవాలి. చనిపోతేనే ఈ యొక్క పాపానికి భూస్థాపితం అనేటువంటిది ఒక్కసారే జరిగిపోతుంది. దాట్స్ ఇట్. ఇంకా మరలా ఇంకా పాపం రేజ్ అవటం అనేటువంటిది ఉండదు. అయితే ఈయన ఒక్కసారి ఆ పాపంతో పాటు ఈ యొక్క శరీరాన్ని భూస్థాపితం చేసేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మను దేవాది దేవునికి అప్పగించుకుంటూ జరిగింది. అప్పగించుకుంటూ జరిగింది అని అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఉండాలి. తర్వాత దేవుడు ఏదైతే సంకల్పం కలిగి ఉన్నాడో మన ఆత్మ ఎడల ఆ సంకల్పాన్ని అక్కడ నెరవేర్చబడాలి. ఎందుకనంటే చూడండి, ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పెట్టాడో ఆయనకి ఒకటి తెలుసు. ఏంటనంటే, దేవాది దేవుని యొక్క ఈ యొక్క కార్యాన్ని నేను చేస్తున్నాను కనుక, ఈ ప్రక్షాళన అనేటువంటిది నేను చేస్తున్నాను కనుక, పాపం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని అంతా కూడా నేను తీసుకుని నేను నాలో వేసుకుని నేను ఈ భూమిలో దాన్ని పాతి పెట్టేటువంటి సమయంలో ఈ యొక్క రక్షణ కార్యం అనేటువంటి సంపూర్తి అవుతుంది. అయితే ఈయన కూడా దేవుడు కనుక చూడండి, సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు కనుకనే ఈ కార్యాన్ని చేయగలిగాడు. అందుకనే రక్త మాంసములతో ఆయన మనలాంటి వాడిగా ఆయన మన మధ్య ఉద్భవించాడు. ఆయన లేకపోతే దేవాది దేవుడు ఈ కార్యం చేయాలంటే కుదరదు ప్రియులారా.
మనం రక్త మాంసాలతో ఉన్నాం కనుక మన యొక్క పాపాన్ని రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసాలతో వచ్చి మన పాపాన్ని తీసుకుని ఎప్పుడైతే భూస్థాపితం చేస్తాడో, మరలా ఈయన దేవుడు కనుక, దేవాది దేవుని యొక్క రూపం కనుక ఈయన పునరుద్ధానుడై పైకి రావాలి. ఎప్పుడైతే పునరుద్ధానుడై పైకి రావాలో, ఈయనలో ఉన్నటువంటి ఆత్మను దేవుని యొక్క చేతికి అప్పగించినప్పుడు ఆ ఆత్మ ద్వారా ఈ యొక్క దేవాది దేవుని యొక్క ప్రణాళికలో ఈయన మరల పునరుద్ధానుడై ఉండి ఎప్పటికీ కూడా ఇంకా మరణము లేనటువంటి వాడిగా ఉంటాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క బిడ్డలుగా మనందరం ఉన్నాం కదా, అవునా కాదండి? అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క పాపం విషయంలో చనిపోయి పునరుద్ధానుడిగా లేచాడో, ఈ పునరుద్ధానుడిగా ఎప్పుడైతే లేచాడో ఏం జరుగుతుందనంటే, ఎప్పుడైతే ఆదాముని ఆ యొక్క ఏదైనా తోటలో దేవాది దేవుడు తయారు చేశాడో మానవుడిని, ఏ స్టాండర్డ్స్ అయితే దేవుడు పెట్టాడో, పరలోక సంబంధమైనటువంటి ఆ స్టాండర్డ్స్ ఏ అయితే పెట్టాడో అదే స్టాండర్డ్స్ తోటి ఈయన ఇప్పుడు భూమి నుండి పైకి లేస్తాడు. అందుకనే మొదటి ఆదాము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఈ కడపటి ఆదాము వచ్చిన తర్వాత మరలా నూతన సృష్టి ప్రారంభమైపోయింది. ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు, నువ్వు నేను కూడా, మన తల్లిదండ్రులకి ఫిజికల్ గా పుట్టామేమో కానీ మనం ఎప్పుడైతే ఆయనలో విశ్వాసం ఉంచి మన పాపాన్ని కూడా అలాగే భూస్థాపితం చేస్తున్నామో, ఆయనతో పాటు తిరిగి వేసినటువంటి పునరుత్థాన అనుభవంతో మనం దేవాది దేవుని యొక్క సన్నిధిలో యుగ యుగాలు కూడా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది దేవుని రాజ్యం కొరకు మనల్ని కొన్నాడు ఆయన. దేవుని రాజ్యం కొరకు కొన్నాడు ఆయన. మరలా 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు నేను కూడా ఉండాలని ఇష్టపడతాడు ఆయన. అందుకనే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడదురు. హల్లెలూయా. ఇది దేవాది దేవుని యొక్క సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తము చేసినటువంటి మన పిల్లరా. కనుక ఇటువంటి ధన్యతలో నీవు నేను ఉన్నాం. ఇటువంటి గొప్ప ధన్యతలో ఉన్నటువంటి నీవు నేను, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్నటువంటి నువ్వు నేను, ఈ పరలోక రాజ్య వారసత్వాన్ని నువ్వు బ్రతికి ఉండగానే నువ్వు ఒకవేళ నీకు కన్ఫర్మేషన్ లేకపోతే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉండటం చాలా కష్టం. బ్రతికి ఉండగానే ఈ పరలోక రాజ్య వారసత్వం పొందుకుంటాం అంటే సంపూర్ణమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస్యతలో నీవు నేను జీవించాలి. ఆయన చేసినటువంటి ఈ బలియాగానికి యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్. మిగిలిన లోక సంబంధమైన వాటి అన్నిటికంటే కూడా నీ రక్షణను ఎప్పుడు కూడా బదిలంగా కాపాడుకోవాలి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచిగా బ్రతికినా, రక్షణను కనుక నువ్వు నెగ్లెక్ట్ చేసినా, నువ్వు కోల్పోయినా కూడా యోధా ఇస్కరియోతులు గుర్తు తెచ్చుకోండి. యోధాను గుర్తు తెచ్చుకోండి. ఇస్కరియోతు యోధా నీకులాగా నాకులాగా ఒక మామూలు మనిషి కాదు. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఎవరండి? శిష్యుడు. ఇంకొక మాట చెప్పండి, ఆయన ఇంకా పరిశుద్ధులలో ఉన్నటువంటి వాడు, పరిశుద్ధులలో ఎంపిక చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క శిష్యుడుగా ఉన్నటువంటి వాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ రక్షణ కార్యం చివరి వరకు ఏ విధంగా సాతానుడు వెంటాడాడో
మనము మన యొక్క సమాధికి వెళ్ళే వరకు కూడా వెంటాడుతూనే ఉంటాడు పిల్లలు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవాది దేవుని యొక్క ఈ రక్షణ కార్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నాం. ప్రభువా, ఒక్కసారి నిజంగా ఈ రక్షణలో ఉన్నానంటే ఎప్పటికీ నేను వదిలిపెట్టిన ఆయన, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రభువుకు మనం వందనాలు చెల్లిద్దాం. అయితే మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు గబగబా ఒక్కొక్క నిమిషం రీక్యాప్ చేసుకుందాం. బ్రదర్ ప్రదీప్ గారు చెప్పినటువంటి వాక్యంలో చాలా ఇంపార్టెంట్ మాట మీరు విన్నారో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రీక్యాప్ చేస్తున్నాను, ఒకసారి గుండెల్లో పెట్టుకుంటే ఇంక మళ్ళా ఇంక ఎవరు కూడా తీయలేరు దీన్ని. మోకరి అక్కడ జరిగింది ఏంటంటే ప్రభువుకి అపహాస్యం చేశారు, తర్వాత హ్యూమిలియేషన్, తర్వాత ఆయన ఫిజికల్గా కూడా కొట్టారు, గడ్డ పట్టు లాగేశారు, కొరడాలతో కొట్టారు, చాలా ఈపు తున్నబడిపోయింది, చీల్చేశారు, అంతే రక్తం వచ్చేలా. అంత భయంకరమైనటువంటి టార్చర్ పొందిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప ధననిధి ఏంటో తెలుసా? అబండెన్స్ అంటారు దాన్ని, ఫర్గివ్నెస్, క్షమించగలిగాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకనే ఇందాక వాక్యంలో బ్రదర్ చెప్తున్నప్పుడు ఆయన దగ్గర క్షమాపణ ఎప్పుడు కూడా అబండెన్స్ తోటి ఉంది. అందుకని ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటది? తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి దగ్గర క్షమాపణ ఆల్రెడీ అబాండెన్స్లోనే ఉంది. కానీ తప్పు ఎవరిది అనమాట అంటే ఏదైనా డిఫెక్ట్ జరిగితే ఎవరితో జరగాలి? కుమారుడితో. ఆ తప్పును తెలుసుకుని రిపెంటెన్స్ అయ్యి దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క విశాల హృదయం ఎంత గొప్పదంటే ఎప్పుడు కూడా క్షమాపణ సిద్ధంగా ఉంది. ఒకవేళ క్షమాపణ నీకు దొరకలేదంటే తప్పు నీదే. పశ్చాత్తాపడి, అయ్యా నా పాపాన్ని క్షమించు, నా తప్పుల్ని క్షమించు. రెండవ మాట దగ్గర మీరు గమనించినట్లయితే బ్రదర్ రవి గారు చెప్పినటువంటి మాట ఇదేంటంటే మనం దేవుని యొక్క రాజ్యాన్ని రియలైజ్ అవ్వాలి. దేవుని యొక్క రాజ్యాన్ని మనం రియలైజ్ అవ్వాలి. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు, ఆయన ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలనలో మొత్తం భూమి మీద ఆయన ఏలుచుండేటువంటి రాజు అనేటువంటి ఆ రియలైజేషన్లోకి రావాలి. తర్వాత అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్యూజేషన్ అనేటువంటిది ఎంత జరిగినా కూడా నువ్వు రియలైజ్ ఎప్పుడైతే అవుతావో నువ్వు పాపివని నిజంగా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, పరలోక రాజ్యం చేరాలంటే మామూలు సంఘంగా మనం మామూలుగా మాట్లాడుకున్నాం. మారు మనసు పొందాలి, దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి, తర్వాత ప్రభువులలో పాలుపంపులు పొందాలి, తర్వాత ఒక మంచి విశ్వాసగా బ్రతకాలి. మనం చనిపోయే లోపల ఏ పాపాలు కూడా లేకుండా ప్రతిదీ ఒప్పుకోవాలి. అప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇవన్నీ దొంగకున్నాయండి. వీటిలో ఒకటన్నా ఉందా? ఒకటి ఉంది. పశ్చాత్తాపం ఉన్నది. అతను విశ్వాసంతో కూడినటువంటి పశ్చాత్తాపం. ఆయన నిజంగా రాజు, ఆయన రాజ్యాధికారం ఆయనే, ఆయనే పరలోకంలో ఉండేటువంటి రాజాధిరాజు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మూడో మాట దగ్గరికి వద్దాం. మూడో మాటలో మూడో మాటలో బ్రదర్ రాయల్ గారు చెప్పినటువంటి మాటలో దీనిలో ఏముందంటే గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఏడల, నీ తల్లిదండ్రుల ఏడల, నీ బిడ్డల ఏడల నువ్వు రెస్పాన్సిబిలిటీ కలిగి. ఇక్కడ తల్లిని అక్కడ ఒంటరిగా చూడటం ఆయనకి, మిగిలిన సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా ధ్యానం చేస్తాం ఆల్రెడీ. అయితే తల్లిని ఒంటరిగా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం కాదు, విడిచిపెట్టకూడదు కదా. నీ తల్లిని తండ్రిని సన్మానించమనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది, ఆజ్ఞకు లోబడ్డాడు. రెండోది ఏంటంటే ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము. ఎవరికి వాళ్ళం ఈరోజు మన గుండెల మీద చేసుకుని ప్రభు దగ్గర ఒక ప్రమాణం తీసుకున్నాం. అయ్యా, నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యం చేయకుండా నన్ను సంరక్షించు కాపాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత
నాలుగో మాట దగ్గర, నాలుగో మాట దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ ఎగోని బ్రదర్ వినోద్ గారు. ఇదేంటంటే అపార్ట్ ఫ్రమ్ ఫాదర్ ఇది ఏమవుతుందంటే డిస్కనెక్షన్ అయిపోతుంది. ఆ డిస్కనెక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మాత్రమే డెత్ సంభవించింది. లేకపోతే దేవుడు కనుక చెయ్యి విడిచిపెట్టకపోతే ఇంక డెత్ ఉందండి, డెత్ లేదు. ఆ డెత్ లేకపోతే ఏమవుతుందనంటే ఆయన మన మీద వేసుకున్నటువంటి ఈ యొక్క పాపాలన్నింటిలో కూడా భూస్థాపితం చేయడానికి అవకాశం లేదు. కనుక విశ్వాసమైనటువంటి నీవు నేను కూడా దీనిలో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మనం చనిపోయేంత వరకు, మనం ఆ సమాధి చేయబడేటువంటి ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవునితో ఉండేటువంటి ఈ కనెక్షన్ గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు కూడా విడిచిపెట్టండి పిల్లలు. ఇది చాలా చాలా ముఖ్యం విశ్వాస జీవితానికి. నువ్వు విడిచిపెట్టావనంటే నీకేం సంపాదిస్తుంది అనమాట? డెత్. ఈ డెత్నే మామూలు ఫిజికల్గా మనం చనిపోవడం అని కాదు, మనం ఆత్మీయంగా కూడా చనిపోతాం. కనుక దేవుని యొక్క అందుకే నా చెయ్యి ఎందుకు విడనాడుచున్నావు అనేటువంటి మాటలో ఉన్నటువంటి కూడా అర్థం ఏంటంటే మనం ఎవరూ కూడా దేవుని యొక్క చెయ్యిని ఎప్పుడు కూడా విడిచిపెట్టి, కావాలంటే లోకంలో ఎవరు చెయ్యాలో విడిచిపెట్టేయండి, ఎవరినైనా విడిచిపెట్టేయండి, కానీ దేవుని చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఐదో మాట దగ్గరికి వచ్చేసరికి రైట్, ఇదేంటంటే ఎగ్జాస్ట్ అయిపోవటం. తర్వాత ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం ఆల్రెడీ. ఇది న్యాచురల్ నీడ్. ఈ న్యాచురల్ నీడ్లో ఏమైందంటే డిహైడ్రేషన్. ఆయన సంపూర్ణ మానవుడు అని అక్కడ నిరూపించబడ్డాడు. ఆయన సంపూర్ణ మానవుడు అండి, సంపూర్ణ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవత్వం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడు, తర్వాత సంపూర్ణ మానవుడు. లేకపోతే దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి దాహం ఏంటంటే ఆయన మానవుడు కనుక ఆ దాహం ఆయనకి కలిగింది. తర్వాత ఏంటంటే దేవాది దేవుని యొక్క కనెక్టివిటీ అనేటువంటిది చాలా ముఖ్య అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఈ జీవజలాల గురించి ఎప్పుడైతే మాట్లాడామో ఈ యొక్క దాహంతో దాన్ని క్లబ్ చేసే కన్నా మనం ఎలాగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే, దాహము మామూలుగా ఫిజికల్గా అయ్యేటువంటి దాహమే. అందరికీ మీకు నాకు ఎలా ఉంటుందో అలాగే యేసయ్యకి కూడా దాహం కలిగింది. అయితే ఈ యొక్క జీవజలములు లేకపోతే జీవజలానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చేసరికి అవి ఏం చేస్తాయనంటే, అది దేవాది దేవుని యొక్క ప్రణాళికలో మన లోపల ఉన్నటువంటి ఆత్మను జీవింపచేయడానికి. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మకు కావలసింది జీవజలం. మీకు అర్థమైంది అక్కడ? అందుకనే ఆ యొక్క బావి దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీతో కూడా ఇదే చెప్తాడు యేసయ్య. సమరయ స్త్రీతోటి మామూలుగా వాటర్ ఆవిడ రోజు తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ వచ్చింది ఆవిడ. కానీ యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా ఇది మామూలుగా ఫిజికల్ గా నీకు అవసరమైనటువంటి దాహం, కానీ నేను ఇచ్చేటువంటిది జీవజలము, అంటే పరలోక సంబంధమైనది. నీ యొక్క ఆత్మ జీవించి ఉండటానికి ఉపయోగపడేటువంటి దాహం నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మన వినికిడు ఈ మాటలన్నీ కూడా దీవించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతమంది అయితే సిద్ధపడి వచ్చారో అందరూ కూడా